హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కార్తిక్. వెల్కమ్ టు తెలుగు టెక్ ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, మొబైల్ ఫోన్ కెమెరాలో కానీ డిఎస్ఎల్ఆర్ కెమెరాలో కానీ అపర్చర్ అనే ఉంటుంది. f/1.4, f/1.8, f/2.0, f/2.8 ఇలా కొన్ని నెంబర్స్ ఉంటాయి. సో ఈరోజు ఈ వీడియోలో అపర్చర్ అంటే ఏంటి, ఇది ఎలా వర్క్ చేస్తుంది అండ్ ఈ నెంబర్స్ వల్ల యూజ్ ఏంటి అనేది తెలుసుకుందాం. అపర్చర్ అనేది కెమెరా లెన్స్ ఓపెనింగ్. ఇది కెమెరాలోకి వచ్చే లైట్ని కంట్రోల్ చేస్తుంది. అపర్చర్ని f-స్టాప్స్తో మెజర్ చేస్తారు. f/1.4, f/1.8, f/2.0, f/2.8 ఇవి అపర్చర్ యొక్క వాల్యూస్. అపర్చర్ అనేది ఇమేజ్ అండ్ వీడియో క్వాలిటీని పెంచడంలో హెల్ప్ చేస్తుంది. ఈ అపర్చర్ వాల్యూ ఎక్కువ ఉంటే మంచిదా, తక్కువ ఉంటే మంచిదా అంటే అపర్చర్ వాల్యూ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. అపర్చర్ వాల్యూ చిన్నగా ఉంటే కెమెరా లెన్స్ పెద్దగా ఓపెన్ అవుతుంది. అలా పెద్దగా ఓపెన్ అయినప్పుడు ఎక్కువ లైట్ సెన్సార్ మీద పడి ఇమేజ్ అండ్ వీడియో క్వాలిటీ బాగుంటుంది. లో లైటింగ్లో కూడా ఎవ్రీ డీటెయిల్ని క్లియర్గా క్యాప్చర్ చేస్తుంది. చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతుంటారు. అపర్చర్ వాల్యూ ఎక్కువ ఉంటే ఇమేజ్ అండ్ వీడియో క్వాలిటీ బాగుంటుంది అనుకుంటారు. అపర్చర్ వాల్యూ ఎక్కువ ఉంటే లెన్స్ చిన్నగా ఓపెన్ అవుతుంది. లెన్స్ చిన్నగా ఓపెన్ అవుతుంది కాబట్టి కెమెరాలోకి లైట్ తక్కువ అమౌంట్లో వెళ్తుంది. ఇమేజ్ అండ్ వీడియో క్వాలిటీ అంతగా బాగుండదు, డార్క్గా ఉంటుంది. అపర్చర్ వాల్యూ చిన్నగా ఉంటే కెమెరా లెన్స్ పెద్దగా ఓపెన్ అవుతుంది. కెమెరాలోకి లైటింగ్ ఎక్కువ వెళ్తుంది. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇక్కడ చూడొచ్చు, అపర్చర్ వాల్యూ ఎక్కువ ఉన్న ఫోటోలో కంటే అపర్చర్ వాల్యూ తక్కువ ఉన్న ఫోటోలోనే లైటింగ్ ఎక్కువ ఉంది. ఈచ్ డీటెయిల్ని క్లియర్గా క్యాప్చర్ చేస్తుంది. అండ్ డిఎస్ఎల్ఆర్లో అపర్చర్ వాల్యూ ఎక్కువ ఉంటే మొత్తం ఏరియాని ఫోకస్ చేస్తుంది. అదే అపర్చర్ వాల్యూ తక్కువ ఉంటే ఏదో ఒక్క ఏరియాని మాత్రమే ఫోకస్ చేస్తుంది. మిగతా ఏరియా అంతా బ్లర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేస్తే ఫ్రంట్ ఫోకస్ అవుతుంది, లేదా ఫ్రంట్ బ్లర్ చేస్తే బ్యాక్గ్రౌండ్ ఫోకస్ అవుతుంది. ఈ అపర్చర్ని డిఎస్ఎల్ఆర్ కెమెరాలో మనం మాన్యువల్గా ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు. బట్ మొబైల్ ఫోన్ కెమెరాలో ఫిక్స్డ్ అపర్చర్ ఉంటుంది, దాన్ని మనం చేంజ్ చేయలేము. సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే మరిన్ని టెక్నాలజీ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్లో యాక్టివేట్ చేయండి. దీంతో నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో సీ యూ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, దిస్ ఈస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.